నమస్తే అండి. బన్నీ అల్లు అర్జున్ తప్పు చేశాడా? ఇది ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది ఎలక్షన్స్ ముఖ్యంగా చావు బ్రతుకుల సమస్య. ఏమిటంటే ఒక దశాబ్దంన్నర నుంచి ఆయన ఇల్లు వాకిలి పట్టించుకోకుండా, భార్య బిడ్డల్ని పట్టించుకోకుండా, సమాజం కోసం రాత్రి పగలనక అహోరాత్రులు శ్రమిస్తూ ఈరోజు చావు బ్రతుకుల మధ్య అల్లాడుతున్న సమయంలో ఆయన పవన్ కళ్యాణ్కి వచ్చి మద్దతు ప్రకటించకపోవడం ఆయన చేసిన పెద్ద తప్పు. దీనికి క్షమాపణలు లేకపోయినట్టయితే ఇంకేదైనా దాన్ని కవర్ చేసుకోవడానికి చెప్పిన మాటలు ఏవైనా కావచ్చు, ఏవైనా రావచ్చు, అది నథింగ్. కానీ ప్రజల దృష్టిలో, పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టిలో, మెగా ఫ్యాన్స్ దృష్టిలో మాత్రం పెద్ద తప్పు చేసిన వాడు అయ్యాడు అని చెప్పకనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకు బదులుగా అరవింద్ గారిని పంపించారు. అరవింద్ గారు వస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి, అది కాదు కదా. అరవింద్ గారి కంటే మెగాస్టార్ చిరంజీవి గారి భార్య రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళ మీద ఒక మంచి అనుబంధం, ఆప్యాయత, అంటే వీటితో కూడుకున్నటువంటి బంధం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు, రామ్ చరణ్ చెప్పారు. ఒకసారి పవన్ గురించి అడిగితే ఏమని చెప్పమంటారు? నాకు అన్నయ్య అని చెప్పనా, బాబాయ్ అని చెప్పనా, లేకపోతే చిన్నాన్న అని చెప్పనా, చిన్న నాన్న అని చెప్పనా అని ఆయన చెప్పారు. చాలా గుండెల్లో ఉన్నటువంటి అనుబంధాన్ని చాలా సుస్పష్టంగా చెప్పారు రామ్ చరణ్. అటువంటి మాటలు సాయి ధర్మతేజీ వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే భయభక్తులతో ఉన్నవాళ్ళే, కానీ బన్నీ చెప్పుంటే బాగుండేది. ఇక్కడ బన్నీ పవర్ స్టార్కి మద్దతు ఇవ్వడం అంటే మెగాస్టార్కి మద్దతు ఇచ్చినట్టే లెక్క. రామ్ చరణ్ వేరు, పవన్ కళ్యాణ్ వేరు కాదు, ఇద్దరూ ఒకటే. ఇద్దరిని సొంత బిడ్డల్లాగానే సాకారు చిరంజీవి గారు, సురేఖ అమ్మ. అటువంటి సమయంలో నువ్వు మద్దతు ఇవ్వకపోగా ప్రత్యర్థులకి నంద్యాలలో వెళ్ళి మీ ఫ్రెండు రవి అంటే ఆ వైసీపీ పార్టీకి మద్దతు ఇవ్వడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కసారి మెగా ఫ్యామిలీలో పెద్ద అపశృతి ఇది. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్కి పెద్ద ఛాలెంజ్ ఇది. ఎందుకంటే ఇంతకుముందే రామ్ చరణ్ తర్వాత బన్నీ అర్జున్ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గున మండేది అనేటువంటి ప్రచారం వాడుకలో ఉండేది. దాన్ని నిజం చేశారు ఈరోజు. అక్కడ ప్రత్యర్థులకి వెళ్ళకపోతే ఏముంది, నష్టం లేదు కదా. ఇక్కడ రాలేదనుకోండి, పోనీ మీ స్థాయికి పవన్ కళ్యాణ్ గారికి ట్విట్టర్లో పెట్టారు అనుకోండి, అవి పవన్ కళ్యాణ్ స్థాయితో కూడా తెలుసు కదా. ఇండియాకి ప్రధానమంత్రి అయినటువంటి మోదీ కావలించుకొని ప్రేమించి భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ స్థాయి ఏమిటి, మీ స్థాయి ఏమిటో తెలుసుకుంటే తప్పులేదు. ఫోన్ చేయొచ్చు, వెళ్ళొచ్చు, పర్వాలేదు, నాకు తీరిక లేదు, ఒక సభలో పాల్గొంటారని చెప్పి వెళ్ళిపోతే గౌరవంగా ఉండేది. కానీ అదేది లేకుండా ఏదో ట్విట్టర్లో పెట్టేసి ప్రత్యర్థుల తాలూకు సభల్లో పాల్గొని మీ హవా చూపించడం మాత్రం మీకు హవాలాగా ఉందేమో, కానీ మెగాస్టార్ అభిమానులందరూ కూడా మానసికంగా దెబ్బతిన్నారు. పవన్ స్టార్ అభిమానులందరూ కూడా ఎంత సముదాయించినప్పుడు కూడా ఇది తీరని లోటే. ఎవరెవరో పవన్ కళ్యాణ్ కోసం వస్తుంటే, ఓళ్ళ నుంచి వస్తుంటే పవన్ కళ్యాణ్ కోసం ఇప్పటం గ్రామం ఉంటా వాళ్ళందరూ వచ్చి కోలాటాలు ఇచ్చేస్తామని చెప్పేసి ఒకడు కొడుకని, ఒకడు అన్నయ్య అని, ఒకరు తండ్రి అని, ఒక బాబాయ్ అని ఇలాంటి వరుసలతో ఆత్మీయంగా పలకరిస్తూ ఉంటుంటే కుటుంబ సభ్యుడిగా మీరు చేసింది ముమ్మాటికి తప్పు తప్పు తప్పు. దీన్ని ఎలా సమర్థించుకున్నప్పుడు కూడా అది వీలు కానిది. మీరే ఒకసారి చెప్పారు, అసలు మా మామయ్య లేకపోతే మేము ఎక్కడ ఉంటామండి, ఆయన ముళ్ళ కంపలను తొలగించి కీచురాళ్ళలో దెబ్బలు తగిలించుకొని ఆయన
ముళ్ళబాటలో నడిచి మాకు పూలబాట వేసినటువంటి మామయ్య అని చెప్పినటువంటి సందర్భం మీకు గుర్తుంటే ఈరోజు ఇలా చేసి ఉండేవారు కాదు. ఏది ఏమైనప్పటికి కూడా పవన్ కళ్యాణ్ మంచి అంటే మెజారిటీతో వస్తాడనే విషయం దేశంలో అందరూ చెప్తున్న మాటే. వచ్చిన తర్వాత ఆయన మనసులో ఉండదా? ఆయన పెట్టుకోకపోయినా మీకుండదా? ఏమిరా అటువంటి సమయంలో వెళ్ళి నేను ఒక్కరోజు ఆ సమయాన్ని కేటాయించలేకపోయినాయి అనేటువంటి ఒక గిల్టీ కాంప్లెక్స్ మాత్రం మీకు జీవితాంతం మిగిలిపోతుంది కనుక తెలిసి మీరు తప్పటడుగేశారు కనుక తప్పదు. అది అందరూ నోళ్ళల్లో మీరు ఉంటారు. అందరూ కూడా వేసే ప్రశ్నలకి మీరు ముద్దాయిగా తలదించుకోవలసిన అవసరం మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ.